ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నామో యాప్ దగ్గర నుంచి ఇటు సేవామిత్ర తెలుగుదేశం అవనండి, టీఆర్ఎస్ మిషన్ టీఆర్ఎస్ అవనండి, వైఎస్ఆర్సీపీ జగనన్న కానీ ఇట్లా మిగతా యాప్స్ కానీ ఏదైనా చూడండి, ప్రతి యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది, గూగుల్ ప్లే స్టోర్లో. మీరు డౌన్ చేసుకుందాం అనుకున్నప్పుడు మీ పర్మిషన్స్ అడుగుతారు. పర్మిషన్స్ అడిగిన తర్వాతే డౌన్లోడ్ చేసుకుంటారు. ఇవాళ సేవామిత్ర పైన చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మిగతా ఏ అప్లికేషన్లోనూ సిమిలర్ డేటా ఉందా లేదా, సేమ్ టు సేమ్ ఉంది. అండ్ ఇంకొకటి ఏమంటారు, చోరీ అయింది ఆధార్ డేటా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని. ఎవరు చెప్పారు? అది ఏమన్నా ప్రూఫ్ చూపించారా? లేదు. తెలుగుదేశం పార్టీ కంటిన్యూస్గా ఇంటింటికి తెలుగుదేశం ప్రోగ్రాంలో ప్రతి ప్రభుత్వ కార్యక్రమం గడప దాకా తీసుకెళ్ళటానికి కలెక్ట్ చేసిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా మా సొత్తు. వాళ్ళ పబ్లిక్లో డేటా కలెక్ట్ చేయకూడదని ఎక్కడన్నా ఉందా? ఇవాళ రాస్తారు జీవీఎల్ గారు ఆ ఉత్తరంలో, పబ్లిక్లో డేటా కలెక్ట్ చేయటం అనేది తప్పు అని అంటారు. అట్లా అంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు డేటా కలెక్ట్ చేస్తుందండి? నీతి ఆయోగ్ ఎందుకు కలెక్ట్ చేస్తుంది? స్పెషల్గా కన్సల్టెంట్స్ని పెట్టి సర్వేలు చేసి ఎందుకు కలెక్ట్ చేస్తుంది? అంటే కేంద్రం చేస్తే కరెక్టు, కేంద్రం ఆఫ్లైన్లో డేటా పెడితే కరెక్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆఫ్లైన్లో డేటా పెట్టి అది అందరూ వాడుకోవడానికి ఇస్తే తప్ప. ఇవాళ పిఎం కిసాన్లో ఎవరెవరు లబ్ధిదారులు అనేది డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళండి, ఏ రాష్ట్రంలో ఎవరున్నారు లబ్ధిదారులు ఆఖరి పేరు వరకు వస్తుంది. కాలియా స్కీమ్ ఒరిస్సా దానికి వెళ్ళండి, ఆఖరి లబ్ధిదారు వరకు వస్తుంది. కాబట్టి చూసుకోండి, అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తను ఇస్తున్న ఉజ్వల్ ప్రోగ్రామ్ అని అన్నింటిలో కూడా డేటా పబ్లిక్ డొమైన్లో పెట్టిందా లేదా? data.gov.inలోకి వెళ్తే ప్రతి కేంద్ర ప్రభుత్వంది కూడా లబ్ధిదారులది బెనిఫిషరీస్ డేటా అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఆఫ్లైన్లో ఉన్న డేటా ఎవరు మ్యానిపులేట్ చేయలేరు, చేంజ్ చేయలేరు, కన్సర్న్ డిపార్ట్మెంట్ తప్పితే, కన్సర్న్ ప్రభుత్వం తప్పితే. అది ప్రతి రీసెర్చరు, డాక్టరేట్స్ చేసే వాళ్ళు కానీ, సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, రీసెర్చ్ చేసే వాళ్ళు వాడతారు. ఆ డేటా తీసుకుని ఎవరన్నా వాడితే అది తప్పని ఎవరు అనరు. అండ్ సెకండ్, ఎలక్టోరల్ రోల్ పీడిఎఫ్ ఫైల్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పలానా మనిషిది కుటుంబరావుదే అందులో ఓటర్ లిస్ట్లో ఉందనుకోండి, పక్కన ఫోటో ఉండదు, ఫోటో కలెక్ట్ చేసుకుని ఇంటర్పోలేట్ చేస్తే తప్ప. ఎక్కడన్నా యాక్ట్లో కానీ, ఎక్కడన్నా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్లో కానీ, ఎక్కడన్నా హోమ్ మినిస్ట్రీ గైడ్లైన్స్లో కానీ పబ్లిక్ డొమైన్లో ఉన్న ఎలక్టోరల్ రోల్ తీసుకుని పలానా మనిషి బొమ్మ దాని పక్కన పెట్టుకుంటే, బ్లాంక్ స్పేస్లో పెట్టుకుంటే అది తప్ప. అట్లా ఉందా లేదా అనేది కూడా నేను చెప్పట్లా. సేవామిత్రలో ఫోటోషాప్ చేసి చూపించి ఆరోపణలు చేశారే కానీ. ఇప్పుడు సింపుల్ అండి, ఇంటింటికి తెలుగుదేశంకి వెళ్ళినప్పుడు ట్యాబ్ తీసుకుని ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నాం కదా, ప్రతి ఒక్కరిది ట్యాబ్లో ఫోటో కూడా తీసుకుని ఉంది కదా. తీసుకున్నప్పుడు దీన్ని ఎలక్టోరల్ రోల్ పైన ఇంటర్పోలేట్ చేయటం ఈజీ కదా టెక్నాలజీ పర్సన్కి. మీ ఇంటికే సర్వేకి వచ్చాను, ట్యాబ్లోనే ఫోటో తీస్తా, పలానా రమేష్ గారు ఇది డీటెయిల్స్ అడుగుతాను, ఎలక్టోరల్ రోల్లో ఉంటుంది నెంబర్ ఇది, ఇమీడియట్గా దీన్ని ఓవర్లాప్ చేయలేమా? అన్ని పార్టీలకి అక్కడ ఎవరు కులం అని, మతం అని, పార్టీ అని ఏదీ లేదు. ప్రతి సిటిజన్ని రీచ్ అవ్వటానికని వెళ్ళాం, ఉట్టి తెలుగుదేశం కార్యకర్త ఇంటికని కాదు. మీరు చూడొచ్చు ప్రోగ్రామ్ కూడా ఆ టైం అప్పుడుది, వెనక్కి వెళ్ళేసి ఆ టైం అప్పుడు ఏ విధంగా ప్రోగ్రామ్ కండక్ట్ అయిందో కూడా మీరు పేపర్లో వేసిన దాన్ని బట్టి కూడా మీరు చూడొచ్చు. ప్రతి వీధి తిరగటం జరిగింది, ప్రతి ఇంటింటికి వెళ్ళటం జరిగింది. కాబట్టి ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్ మేము రీసెర్చ్కి వాడుకుంటే ఏం తప్పు ఉంటుంది? ఇప్పుడు ఈ మొత్తంలో డేటా చోరీ అని అంటారు. డేటా పోలేదు అని చెప్పేసి కన్సర్న్డ్ ఒఫీషియల్సే స్టేట్మెంట్ ఇస్తే దాన్ని నమ్మము. ఈ రాష్ట్ర ఓటర్ కానీ, ఈ రాష్ట్ర సిటిజన్ కానీ పర్సన్ కంప్లైంట్ ఇస్తే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ కంప్లైంట్ వచ్చినప్పుడు ప్రైమా ఫేసి ఎవరిని అడగాలి? కన్సర్న్ డేటా అథారిటీని అడగాలి, వాళ్ళ రిప్లై తీసుకోవాలి.
తీసుకున్నారా? తీసుకోకుండా అంటే ఏంటి? ఎంతో కొంత అనుమానం క్రియేట్ చేద్దాం, పబ్లిక్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేద్దాం, ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అటెన్షన్ డైవర్ట్ చేద్దాం. కీలక ఎలక్షన్ సమయంలో ఏ పార్టీకైనా సమయం కూడా ఇంపార్టెంటు. కాబట్టి అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్లో 3 పార్టీలు కలిసి కుమ్మక్కై చేసినాయి. భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ అండ్ వైఎస్ఆర్సీపీ. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పాత్ర కూడా ఇందులో ఉన్నది. ఎందుకంటే ఎవరు ఫస్ట్ భుజాలు తడుముకుని ఉలిక్కిపడ్డారండి ఆ రోజు? క్లియర్గా ఫస్ట్ బీజేపీ ఒఫీషియల్ స్పోక్స్ పర్సన్ జీవీఎల్ఏ కదా, నైట్కి నైట్ వచ్చి చేసింది. నెక్స్ట్ డే పొద్దున ప్రెస్ మీట్ కూడా పెట్టి, కాబట్టి క్లియర్గా ఇందులో భారతీయ జనతా పార్టీ సెంటర్ నుంచి డైరెక్షన్ చేయటం, ఆ తర్వాత ఆ డైరెక్షన్ని బట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం క్లియర్గా స్టెప్స్ తీసుకోవటం వైఎస్ఆర్సీపీ తోటి కలిపి. నిన్న ఒకళ్ళు ఆబ్జెక్షన్ చెప్పారు. నేను అన్నాను కేసీఆర్ ఇస్ ఏ స్మార్ట్ పర్సన్, కానీ పాపం ఆ స్మార్ట్ పర్సన్ని తీసుకెళ్లి క్రిమినల్ పర్సన్ తోటి షేక్ హ్యాండ్ చేయించారు. ఆ క్రిమినల్ పర్సన్ తోటి షేక్ హ్యాండ్ చేసిన తర్వాత, జత కట్టిన తర్వాత ఈ స్మార్ట్ పర్సన్ కూడా స్మార్ట్ క్రిమినల్ అయిపోయాడు. ఈ సైబర్ థియరీ ఇవ్వటంతో స్మార్ట్ సైబర్ క్రిమినల్ కూడా అయిపోయారు ఆఖరికి. వారితో జత కట్టద్దు, యూ కెన్ రిమైన్ ఏ స్మార్ట్ పర్సన్. ఇంతవరకు బిల్డ్ చేసుకున్న రెప్యుటేషన్ స్మార్ట్నెస్ది చెడగొట్టుకోవద్దు అని చెప్పేసి కూడా కేటీఆర్ గారికి కూడా చెప్తున్నారు. ఎందుకు ఉలిక్కి పడ్డారు అని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు అంటారు చాలామంది. ఫస్ట్ కమెంట్ చేసింది తెలుగుదేశం పార్టీ కంటే ముందు కూడా ఎవరు కమెంట్ చేశారండి? కేటీఆర్ గారు కమెంట్ చేశారు. ఆ రోజు ప్రెస్ మీట్లో ఒక ముఖ్యమంత్రి మాట్లాడినట్టు పక్కన 2 మినిస్టర్స్ని పెట్టుకున్నారు. ఈజ్ ఓన్లీ ఏ పార్టీ ప్రెసిడెంట్. అంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కై చేసింది. కేటీఆర్ని అనవసరంగా జగన్మోహన్ రెడ్డి లాంటి 12 కేసులున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి సిబిఐ కేసులున్న క్రిమినల్తో చేతులు కలిపి మీ స్టేటస్, మీ రెప్యుటేషను చెడగొట్టుకోవద్దు, డోంట్ బికమ్ ఏ స్మార్ట్ సైబర్ క్రిమినల్ అని చెప్పేసి క్లియర్గా అడ్వైజ్ ఇస్తున్నాం. ఇందులో ఈ 3 పార్టీలు ఎట్లా జత కట్టి ఏది చేసినా వాస్తవాలు అందరికీ తెలుసు. ఓట్లు ఏ విధంగా తీయాలి, ఓట్లు ఏ విధంగా కలపాలి అనేది కూడా రూల్స్ ప్రకారమే జరుగుతాయి. గత 3 రోజుల నుంచి ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ మీరు చూస్తున్నారు. అయితే నా రిక్వెస్ట్ మీడియాకు కూడా ఏంటంటే, స్టేట్ డెత్ రేట్ ఏంటి, బర్త్ రేట్ ఏంటి, కొత్త ఓటర్స్ 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎంతమంది యాడ్ అవుతారు పర్ ఇయర్? ఎందుకంటే పర్ 1000 6.8 to 7.3%